ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కాణిపాక వినాయకుని స్వామి ఆలయం ఒకటి. ఇది తిరుపతి నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి వెళ్ళే ప్రతి ఒక్కరూ వెళ్ళే ముందు కానీ, కుదరకపోతే వచ్చేటప్పుడు కానీ కాణిపాక వినాయకుని దర్శించితే మంచి జరుగుతుందని అందరి అభిప్రాయం. కాణిపాక వినాయకుని స్వామి ఆలయం చాలా పూర్వకాలం క్రిందటిది. 1000 సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణం జరిగింది. పూర్వం విహారపురి అనే గ్రామంలో అంగవైకల్యం గల ముగ్గురు జన్మించారు. ఒకరికి గుడ్డి, మూగ, చెవిటి, ముగ్గురు 3 అంగవైకల్యాలతో జన్మించారు. వారు పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. నూతి నుండి ఏతాములతో నీరు తోడేవారు. పూర్వం ఒకరోజు నీరు పూర్తిగా అడుగంటింది. దానితో ముగ్గురులో ఒకరు క్రిందకి దిగి గుణపంతో మట్టి త్రవ్వటం ప్రారంభించారు. కాసేపటి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలడంతో ఆపి కింద జాగ్రత్తగా చూశారు. గడ్డపార రాతికి తగిలి రక్తం రావటం గమనించారు. ఆ రాయి నుండి రక్తం కారడం ఆగలేదు. బావి అంతా రక్తంతో తడిసిపోయింది. అక్కడి గ్రామస్తులంతా కొబ్బరికాయలు కొట్టి ఆ రాతి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆ రాతి విగ్రహమే మన వినాయకుని స్వామి. వినాయకుని స్వామి కాణిపాకంలో స్వయంభూగా వెలిశారు. గ్రామస్తులందరూ పూజలు నిర్వహించిన తర్వాత ఆ రాతి నుండి రక్తం కారటం ఆగింది. అవిటి, చెవిటి, మూగ వారికి అవిటితనం పోయి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. కాణిపాక వినాయకుని దర్శిస్తే శారీరక అంగవైకల్యాలు తగ్గుతాయని అందరి నమ్మకం. మనం వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ తిరుపతి నుండి కాణిపాక వినాయకుని దర్శిస్తే మనకి అంతా మంచి జరుగుతుంది. మనము కాణిపాక వినాయకుని ఆలయంలో కోనేరు ఉంది. అక్కడ వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది వినాయకుని ఆలయం. మేము తిరుపతిని వెళ్ళేటప్పుడు స్వామిని దర్శించకముందే కాణిపాకము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి రాత్రి అయినది. గుడి అంతా చాలా విద్యుత్ కాంతులతో అలంకరించి ఉంది. చూడటానికి చాలా ప్రశాంతంగా ఉన్నది. వినాయకుని స్వామిని చూస్తే లోపల దీపకాంతులలో వెండితో మొత్తం అలంకరించి ఉన్నాడు. స్వామి చాలా నిండుగా, కాంతిగా, బాగా బ్రైట్గా కనపడుతున్నాడు. చుట్టుపక్కన ఆలయం అంతా విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నది. ఇక్కడ చాలా పూలతో వినాయకుని స్వామి ఆలయం అంతా, లోపల ప్రాంగణం అంతా అలంకరించి ఉన్నారు. ఆ కోనేరులోని నీళ్లు తల మీద చల్లుకొని స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్ళాము. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగినది. అంగవైకల్యం ఉన్నవారు స్వామివారిని దర్శించుకొని స్వామివారికి తమ బాధలు విన్నవిస్తే స్వామివారు ఆ బాధలను తీర్చుతారు.